హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ అండి. ఈరోజు జూన్ 28 ఆదివారం కోదాడ సంత వీడియో అండి. దీని యొక్క అడ్రస్ వచ్చేసి కోదాడ, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా. బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మీలో ఎవరికైనా సరే మంచి కోడతోళ్ళు కావాలంటే మనల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769 అండి. ఈ నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేసినా మనం అందుబాటులో ఉంటాం. అయితే మీకు ఏదైనా సరే మంచి దోళ్ళు కావాలంటే ఒకరోజు ముందు వచ్చినా మనం తిప్పైనా సరే బయట మంచిగా ఇప్పిస్తామండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ వారం సంత విశేషాలు ఎలా ఉన్నాయి మొత్తం కవర్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న వినపోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్లు చూస్తున్న వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లైక్ చేయండి. చూద్దాం. ఇందాక లైవ్ వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ఇది లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియోలో అన్ని మంచి దోళ్ళని చూపెడదాం. రేట్లు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. దూడ మంచిది, తోకమట్ట చూడండి, మక్క నిలబుట్టింది మక్కల మీద. పాలబట్ట దూడ. ఏం చెప్పావు తమ్ముడు? ఈ దూడ 35 చెప్పాడు. 30 కాసుకొని వచ్చింది. 30, 28 మధ్యలో వచ్చింది. దూడ మంచి దూడ, మంచి జంప్ ఉంది. రైతులు గుంటూరు జిల్లా వాళ్ళండి, చెరుకుపల్లి దగ్గర వాళ్ళు మంచి సైజు తీసుకొచ్చారు. 58, 57 ఒకటి, ఇదేమో 57 ఉంది, ఇది 58 ఉంది సైజు. టచ్లో ఉన్నాయి. రేపు సీజన్కి జతపల్లా ఆడుకోవాల్సి వచ్చింది. దోళ్ళు మాత్రం చాలా మంచి దోళ్ళు. ఎవరైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు. బేరం జరుగుతుంది ఆల్రెడీ. ఇక్కడ అవ్వకపోతే మాత్రం దోడు మాత్రం చాలా మంచి దోళ్ళు అండి. మంచి రంగులు. ఇక్కడ ఏదైనా బేరం అవ్వకపోతే మాత్రం వాళ్ళ నెంబర్ చెప్తారు. మీ పేరండి? కేశవులు గారు. నెంబర్ చెప్తారా? చూద్దాం, బేరం జరుగుతుంది. దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. బాబా నెంబర్ చెప్పండి మీ అబ్బాయిది. ఒకవేళ అమ్ముడు బాగపోతే ఫోన్ చేస్తారు రెండింటి కానీ. అయిపోయినాయండి, కొనేసారి అయిపోయినాయి. అయిపోయినాయండి. అయిపోయినట్టయితే నెంబర్ తీసుకునే వాళ్ళమే. అయిపోయినాయి. ఈ జత చూడండి. ఈ జత మంచి సైజుకి వస్తాయి కూడా, లేతాయి. కింద చూడండి టెస్టికల్స్
ఎప్పుడైనా అది ముదురుదా లేదా ఐడెంటిఫై చేయటం అంటే కింద టెస్టికల్స్ ఉన్నాయి కదా, టెస్టికల్స్ అనేవి లేతగా చిన్నగా ఉంటే అది లేత దూడని. ఇప్పుడు ఈ రెండిట్లో అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండు చూడటానికి సైజు ఒకేలా ఉన్నాయి, కానీ ఈ మనిషి ఉన్న వైపుది దీనికంటే కొంచెం టెస్టికల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. అంటే ఇది లేద్ది దానికంటే. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది మీరు ఎక్కడైనా కొంటానికి పోయినప్పుడు రెండు ఒకే సైజు ఉంటాయి చూడటానికి. చిన్నదోళ్ళప్పుడు రెండు ఒకే సైజులో సెట్ చేసుకోవచ్చు, కానీ పెద్దయ్యాక సేమ్ సైజులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే దగ్గర టెస్టికల్స్ చూసుకోకుండా సెలెక్ట్ చేసుకుంటారు, దానివల్ల నష్టపోతారు. ఎప్పుడైనా రైతుపూర్వకంగా కానీ అలా కొనుక్కోవాలనుకుంటే మాత్రం టెస్టికల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. అవి ఎంత లేతగా ఉంటే అది ఎంత లేతది. దూడ మాత్రం పుల్ల దూడ, చాలా మంచి దూడ అండి. ప్రైజెస్ ఇందాక లైవ్ వీడియోలు చూశారు కదా, బేరాలు తక్కువగా జరగటం వల్ల ఎక్కువగా ప్రైజెస్ అయితే మాత్రం చూపించలేని పరిస్థితి ఇవ్వాలా. బేరాలు జరగలేదు ఓవరాల్గా. ఇదిగోండి, ఇవన్నీ చిన్నదోళ్ళు, సన్నదోళ్ళు, మంచి పై భుజంగాలు దూడ. ఇది దూడ మంచి దూడ ఇది దున్నుకునే వాళ్ళకి. ఈరోజు సంతలో ఈ సైజు దూడలు 22,000, 23,000, 25,000 లోపే. మనం కొన్నాం ఒక జత 42,000 కొన్నాము. చూపెడతాను, ఇదే సైజు ఉంటాయి. ఈ వారం మాత్రం ఈ సైజు దూడలు రేట్లు తక్కువ ఉన్నాయి, చిన్న దూడలు బాగా. నాకు తెలిసి ఇది కూడా అలాగే అయి ఉండిద్ది, ఒక 25 కాసుకొని ఉండిద్ది. రైతు ఎవరు తెలియలేదు, మనం చూడలేదు, కానీ అనుకుంటున్నాను అలాగా. ఈ జత చూడండి, ఈ జత కూడా అంతే, ఒక 50 లోపు దూడలు. వాళ్ళన్నీ చిన్న దూడలు, సన్న దూడలు కొనుక్కునే వాళ్ళకి మాత్రం బాగా లేనండి. ఆ పెద్ద జతని సుడులు చూసుకుంటున్నారు. పాలబట్ట అండి, పాలబట్ట దూడ. మరి ఇది మంచి సైజుకి వచ్చింది దూడ. అంటే సైజు అంటే ఫీల్డ్ సైజులు కాదులే, కానీ ఇవి 58 అలా వస్తాయి. ఈ జత ఇక్కడ బేరం జరిగే అవకాశం ఉంది, చూద్దాం. కలుపు ఇలా అమ్ముకోవడానికి జతలు కలుపుకుంటున్నారండి వీళ్ళు రైతులు. బేరం కాదులే ఇది. సరే, ఏదైనా బేరం జరుగుతుందని చూద్దాం. ఇక్కడ ఒకటి బేరం జరుగుతుంది, చూద్దాం. అసలు లేదన్నా, నేను నచ్చితే 4,000 పోరా. నువ్వు పోనీ, నీ చోత భాష నువ్వు పోనీ అన్నా. మాటినా నువ్వు కట్టేపో. 2,000 కాదు, నువ్వు కట్టే నా మాటినా భాష అన్నా. నా భాష అన్నా కట్టే అన్నకే కట్టే ఇట్నే నిలువులు లేవు. అది నా గొడ్డు అన్నట్టు కాదన్నా, మేపుతే వస్తాయి అన్న గొడ్డు. వస్తాయి గొడ్డు. ఎంత కడిగారు? 4,000 అన్నవన్నా. 74,000 నా నిలవేసి గుడ్డు అన్నంలో వేసి కాదు గొడ్డు. గొడ్డు వస్తే మేపే దాన్ని పట్టుకోవడం రైతు. ఇవి దూడలు 5 జాన్లు ఉంటాయండి. 74,000కి మనోడే ఇప్పిద్దాం అన్నాడు. మనోడు 72, 70 అలా అయితే తీసుకుంటారు.
ఇదిగోండి ఇందా నేను చెప్పాను కదా మనం ఒక జత తీసుకున్నామని. ఈ జత 42,000కి ఇప్పించేవాడిని. దూడ ఇది కూడా మంచి దూడ అండి. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సుడులు చూసుకుంటున్నారు. ఇవాళ మార్కెట్ రేటు ఇక్కడ ఇదైతే మాత్రం ఇవాళ లెక్కలో 35 లోపు దూడ 35 రాసుకొని ఉండేది 35, 36 అలా ఉండేది ఇవాళ రేటు. జత చివరికి చిన్నగా 73,000కి అయిపోయిందండి. చెప్పొస్తాను. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది జతను చూసారా. ఇందాక మనం తీసుకున్న వాటికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు సైజు ఉంటాయి. ఇవి కూడా 42,000కి ఇస్తా అన్నారు జత. దూడ ఇది కూడా మంచి సైజుకి వచ్చిందండి, హెవీ బాడీ. ఇది కూడా ఇవ్వాలంటే ఏమో 40,000 కాసుకొనింది రేటు. కొనుక్కోవాలంటే ఇది ఇవాళ 40,000 కాసుకొని వచ్చేసింది. ఓకే అండి, ఈ దూడ చూశారు కదా. ఈ దూడ కూడా మేపుకునే వాళ్ళకి మాత్రం చిన్న దూడలు మేము జాగ్రత్తగా పాలు పూసుకొని దానాలు పెట్టుకొని మేపుకున్నాం అనుకున్నాం మాత్రం ఇవాళ చిన్న దూడలు భలే రీజనబుల్ రేట్లో ఉన్నాయండి. కాకపోతే మన ఇంటికి వచ్చిన తర్వాత మనం మేపు పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం తగ్గిపోతాయి, ఎదగవు. చిన్నదోళ్ళలో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళే తీసుకోవాలి. ఈ జాత కూడా అంతేనండి, 70 చిల్లరలో అయిపోయింది. ఇప్పుడే బతికియాలి, జనాన్ని బతికిద్దరు ఇప్పుడు ఉండదు సార్. అతను చెప్పు కరెక్ట్ చెప్పించే పోయినా ఇంకా తప్పేది లేదు. 10,000 కాదు 20,000 పోయినా ఆశ్చర్యపోతుంది. భయం బాగున్నప్పుడు సామెత చూపిపోయావా సామెత చిన్న తోళ్ళు సాయి ఇదిగోండి ఇది కూడా 52,000. ఇక్కడ ఈ జత బేరం జరుగుతుందండి, చూద్దాం ఎంత జరుగుతుందో. అందరూ చెప్పుకోవాలి. వాళ్ళు కొనేవాళ్ళు 1,10,000 దాకా వచ్చి వెళ్ళిపోయారండి జత. మనోడు 1,25,000 అయితే ఇద్దామని 1,10,000 దాకా వచ్చి వెళ్ళిపోయారు.
దూడ ఇది కూడా మంచి దూడ అండి. సైజు ఇరగబడి సైజు వచ్చిందని నేను చెప్పలేను, కానీ దూడ మాత్రం ఉన్న కొద్దీ మన రాంభూపాల్ రెడ్డి బోడిదానికి పుట్టింది సార్, బాడీ స్ట్రక్చర్ అలా పుట్టింది దీనికి. కొంచెం నడుపులు కానీ వయసు వస్తే పోద్ది. అది నడుపులైనా కూడా భుజం ఉండడం వల్ల నడుపులు కవర్ అయిపోద్ది వయసు వస్తే. తోకమట్ట కూడా చిన్న తోకమట్ట, లేత దూడ 1 year ఉండిద్ది. ఇందాక నేను చెప్పే కదా టెస్టికల్స్ చూసుకోవాలని. టెస్టికల్స్ అంటే మీకు అందరికి అర్థం కాకపోవచ్చు. కింద వట్ట లేతగా ఉంది. 1 year దూడ 52 నుంచి 53 లోపు ఉండిద్ది. మంచి దూడ అయింది. పుల్ల బట్టది. ఈ రంగు పోద్దండి, ఈ రంగు ఉండదు, అంటే లైట్ రంగులాగా ఉండిపోద్ది జాతి దూడ. ఇది కూడా వాళ్ళ మార్కెట్లో వాళ్ళ రేట్ ఇది ఒక 10,000 కాసుకొని ఉండిద్ది. ఇవాళ కొనుక్కున్న వాళ్ళు మాత్రం బాగుంటుందండి. దూడలు కూడా మీడియం సైజ్ దూడలు, వ్యవసాయానికి బాగా పనికొచ్చే దూడలు. రేట్లు కూడా ఇవాళ రీజనబుల్ ఉన్నాయి. అయితే వచ్చేవారం మాత్రం నాకు తెలిసి నా అంచనా అయితే ఫీల్డ్ దూడలు బాగా రావచ్చు. ఖచ్చితంగా మీకు వచ్చేవారం ఫీల్డ్ దూడలు కావాలంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వండి. కింద టైటిల్లో ఇస్తాను నెంబరు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను 7995283769. మరొకసారి చెప్తున్నాను 7995283769 అండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి మంచి వ్యవసాయం సైజు దూడ, మంచి టెంపర్ ఉన్న దూడ. అది వాళ్ళంతా అది కూడా డల్గానే ఉండటం వల్ల అది తెలిసి మరి ఇవాళ రేట్ అయితే ఒక 65-70 దాకా పోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి సన్నదోళ్ళలో వ్యవసాయానికి పనికి వచ్చాయి. కావాలంటే ఇదిగోండి నల్లముట్ట, కొంచెం ఎముక కూడా జంప్ ఎముక, అంటే కొంచెం సైజు వచ్చిద్ది. సన్ననికే కానీ సైజు వచ్చిద్ది. దూడ మంచి దూడ, టైపీ కొనుక్కోవచ్చు. కాకపోతే ఒకటి, అన్ని సైజు చూపించిన అన్నీ నేను ఇప్పుడు దాకా చూపించిన అన్నీ మంచిని కాదు, సుళ్ళు కరెక్ట్గా చూసుకోవాలి, సుళ్ళు తప్పులు లేకుండా చూసుకోవాలి. అదొక టాస్క్ ఉంటుంది అందరికీ. పాలపట్ట దూడ అండి, మంచి దూడ. దున్నుకున్న వాళ్ళకి జత బాగుంటాయి ఎవరికైనా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో చూసి వెంటనే పాలపట్ట దూడ ఉందా వాళ్ళ నెంబర్ అడుగుతున్నారు. వాళ్ళ నెంబర్లు ఇవ్వరండి, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన దూడ ఇంకొక గంట అయినా సరే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోతాయి. మీకు ఏదైనా కావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా పలానా రంగు కావాలి లేదా పలానా క్వాలిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు నచ్చింది దొరికిందాక ఒక వారం కాబట్టి 2 వారాలు తిరగాలి. లేదు అంటే మాత్రం ఒకరోజు ముందు వస్తే మనం ఏదన్నా బయట దొడ్డలో చూపించేనా మీకు నచ్చిన ఏదన్నా ఉంటే ఇప్పించే ఏర్పాటు చేద్దాం. దూడ ఇవంతా ఫుల్ దూడ ఎక్కువ వచ్చిందండి, బాగా యావరేజ్ దూడే కానీ దూడలు ఎక్కువ వచ్చాయి. చూడండి పులుపులో వేపన పసంది, పులుపులో వేపన పసంది. దూడ మంచిది, పల్సటోళ్ళు సైజు వచ్చింది 60 దాకా వచ్చింది ఇది సైజు. ఇది కూడా ఇవాళ అంతే ఒక 30 కాసుకుని ఉంది రేటు. ఇవాళ రైతు పూర్వంగా కొనుక్కున్నాము దున్నుకోవడానికి అని రాలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా దురదృష్టవంతులే. ఎందుకంటే వాళ్ళ రేట్లు మంచి రీజనబుల్గా ఉన్నాయి. చూడండి ఈ జాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ జాత కనుక బేరం జరిగితే చూద్దాం. అయితే మార్కెట్ ఎంత డౌన్ అయినా సరే క్వాలిటీ దూడ రేటు క్వాలిటీ దూడకి ఎప్పుడు అంతే ఉండదండి. దాన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేరు. క్వాలిటీ దూడ రేటు ఎప్పుడు క్వాలిటీ దూడకే ఉండిద్ది. ఈ యావరేజ్ దూడలు వ్యవసాయం పనికి వచ్చాయి ఒక రకమైన మాత్రం మార్కెట్ పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మారుతూ ఉంటాయి. 50,000 అమ్మి 40,000 అమ్మొచ్చు అలాగా. ఇవ్వండి మంచి సైజుకి వస్తాయి ఎవరు తీసుకున్నా కూడా. బాగున్నాయి బాగా మంచి వెనక పులుపులో బట్టలు అండి. జాతి కూడా మంచి సైజుకి వస్తాయి, కూడా 60 దాకా వస్తాయి. ఇవాళ మార్కెట్ రేటు ఇవి ఒక 80
80-81 ఆ మధ్యలో వస్తాయి. బాగున్నాయి పూలు బాగున్నాయి, ఐటాలు గిటాలు బాగున్నాయి. నిన్న ఇదిగోండి ఈ జత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సైజులు 60 వస్తాయి. ఈ జత ఇవి కూడా అంతేనండి. ఈ వన్నెల తెలుపులు కాబట్టి ఇవి కూడా వాటేడు పడతాయి. 80 దాకా పెట్టుకోవాల్సి వచ్చింది. సైజులు ఉన్నాయి దూడలు 48 ఆ మధ్యలో ఉంటాయి సైజు ఇప్పుడు ఇవి. దూడ ఇది బ్రెజిల్ వెళ్ళిందని శాల్తీ లాగా ఉంది చూడటానికి. బ్రెజిల్ దూడ లాగా ఉంది సైజు. కాకపోతే బ్రెజిల్ సైజు లేదులే కానీ అంత హైట్ లేదు. ఆ మోడల్ వీళ్ళు మన వాళ్ళు 55 అయితే తీసుకుంటామని 2-3 వేల దగ్గర బేరం అయిపోయింది. ఈ 5 ఛానల్ ఉంటాయండి దోళ్ళు. అయిపోయింది నా తెలిసి ఆల్మోస్ట్ అయిపోద్ది. అది ఒక అటు ఇటుగా. ఇదిగోండి ఇదోడు మాత్రం బ్రెజిల్ శాంపులే. ఇంకా సేమ్ అదే సిండు, అదే మూపురం. ఐ మీన్ ముట్టి కానీ కాకపోతే ఆ లక్షణాలు ఉన్నాయిలే కానీ ఆ సైజు లేదు. ఈ జత పెద్ద జత ఒకటి జరుగుతుంది, చూద్దామండి. అయిపోయినాయా ఎంతకే? కొన్నారండి. సంజీవన ఎంత పాటే? ఒకసారి సుళ్ళే చూసుకుంటున్నారు. పెద్ద పది మంగళ నీకు 1,00,000 నీకేమన్నా 1,50,000 నీకు 3,000 చెబుతా 3,000 డబ్బులు కావద్దంటున్నా. 1,10,000 కడిగిరన్నా జత 95,000 అండి. అన్నీ వస్తాయి. నీకేమన్నా పని? ఓకే అండి, వారం ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం కవర్ చేసినట్టు అనుకుంటున్నాను. వీడియోని వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి చిన్న అనుకోండి. వీడియోని చూసి వెళ్తున్న ప్రతి ఒక్కరు వీడియోని మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎవరైనా ఒంగోలు జాతి ప్రేమికులు ఉంటే వాళ్ళకి మన వీడియో రికమెండ్ అవుతుంది. మాకు కూడా పుషప్ ఇచ్చినట్టుంది మీరు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఇవాళ ఏంటో సంత డౌన్ ఉంది, బేరాలు మన వాయిస్ కూడా డౌన్గానే ఉంది. ఓకే అండి, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బై ఫ్రెండ్స్, జై హింద్.